వెల్కమ్ టు ది లియో. నూతన ప్రభుత్వం ప్రారంభించబడి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇవేమీ రుచించట్లా. ప్రజలకు మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చూడలేడు. ఆ విషయం 100కు 100% నిజం. తన పాలనలో కూడా ఏమన్నాడు, మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నాడు. మంచి జరగలేదు, నీకు ఓటేయలేదు. అంటే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు. సరే, నువ్వు చేయకపోతే చేయకపోయావు, అయిపోయిన కథ వదిలేద్దాం. మరి పక్క ప్రభుత్వం, ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మంచి చేస్తే నీకెందుకు ఇబ్బంది? అబ్బో, వీళ్ళు మంచి చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడొచ్చేస్తుందో, ప్రజలు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ ఆదరిస్తారో, మళ్ళీ ఒక 10-15 ఏళ్ల పాటు నా పార్టీకి ఎక్కడ పుట్టగతులు ఉండవో, ఇది జగన్మోహన్ రెడ్డి భయం. తాజాగా గతంలో చంద్రబాబు గారు ఒక మాట ఇచ్చారు. ఏమని? అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే నేను ఉచిత ఇసుక ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ 20 రోజుల్లోనే ఉచిత ఇసుక అమలు చేశారు. ఉచిత ఇసుక అనేది ఆషామాషి వ్యవహారం కాదు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఈ ఉచిత ఇసుక మీద దోచుకున్నాడు. అది వాస్తవం. రేపైనా ఎల్లుండైనా దీని మీద విచారణ జరుగుద్ది. తీగలాగితే డొంకంతా కదులుద్ది. సరే, అప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ కంటే 10 రోజుల ముందే ఉచిత ఇసుక విధానం తెచ్చారు. ఇదేం కొత్తగా వచ్చింది కాదు. 2019కి గత ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉచితంగా ఇసుక ఇచ్చారు. దరిద్రం ఏంటంటే ప్రజలకు మంచి చేసిన చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు. ఉచితంగా ఇసుక ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకి నష్టం వచ్చిందట. అంటే వీళ్ళనేది ఏంటంటే, మేము అమ్ముకున్నట్టుగానే మీరు అమ్ముకోవాలా, మేము దోచుకున్నట్టుగానే మీరు దోచుకోవాలి, కానీ ప్రజలకు ఉచితంగా ఇస్తారా? ప్రజలకు మీరు మంచి చేస్తారా? ప్రజలకు మీరు వాళ్ళ కళ్ళలో ఆనందం నింపుతారా? ఎంత తప్పు! ఇది వైసీపీ విధానం. ఇప్పుడు ఎప్పుడైతే ఉచిత ఇసుక విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా ప్రారంభమైందో, విషంగా అక్కడ మొదలుపెట్టింది. ఈ సాక్షిలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ రాజకం కూడా సాక్షిలో రాలా. కానీ ఇప్పుడు చేమ చెట్టుకుమన్నా సాక్షిలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఉచిత ఇసుక మీద ఏం రాతలు రాశారో ఒకసారి చూడండి. ఉచిత నాటకం అంట, పేరుకే ఫ్రీ, డబ్బులు సమర్పించుకోవాల్సిందే. అంటే పేరుకే ఫ్రీ అంటే ఇప్పుడు వాస్తవానికి ఉచిత ఇసుక దగ్గర నువ్వు రూపాయి కూడా ఇసుకకు కట్టాల్సిన పని లేదు. కేవలం ఆ లోడింగ్ ఛార్జీలను మాత్రమే చెల్లించాలా. మనం లారీ తీసుకుంటే లారీ, ఆ ట్రాక్టర్ తీసుకుంటే ట్రాక్టరు, దాని ఖర్చుని అంటే ఇసుకను తీసుకొచ్చి తరలించి అక్కడ పెట్టి ఆ స్టాక్ పాయింట్ నుంచి మళ్ళీ మనకి లోడ్ చేసినందుకు అయ్యే ఖర్చు మాత్రమే మనం తీసుకోవాలా. గతంలో ఇసుక టన్ను దాదాపు 600 నుంచి 800 రూపాయలు ఆ ప్రాంతాన్ని బట్టి పలికిందనుకోండి. దానితో పాటుగా అదనంగా లోడింగ్ ఛార్జీలు, అంటే దాదాపుగా టన్ను యావరేజ్న ఇంటికి చేరే సమయానికి 1000 రూపాయలు. మీరు కావాలంటే ఎవరినైనా అడిగి చూడండి. టన్ను ఇసుక గతంలో ఇంటికి చేరటానికి దాదాపుగా 900 నుంచి 1000 రూపాయలు. ఏరియాని బట్టి దూరాన్ని బట్టి రేట్లు మారుతాయి. 1000 రూపాయలు అయ్యేది. కావాలంటే మీరు గత 5 ఏళ్లలో ఇసుక తెప్పించిన ఎవరినైనా అడిగి చూడండి. కానీ ఇప్పుడు టన్ను ఇసుక ఎంతో తెలుసా? 200కి 300కి మధ్య మాత్రమే. అంటే ఇసుక ఫ్రీ, ఉచితం. అసలు ఇసుకకు మీరు రూపాయి కట్టక్కర్లా, కేవలం ఆ ఛార్జెస్ మాత్రమే కట్టాలి. ఆ తెచ్చిన ఛార్జెస్ ఎలాగ క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఒక్కొక్క చోట 10 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క చోట 10 రూపాయలు తక్కువ ఉండొచ్చు. ఏదైనా ఆ 200కి 300కి మధ్యలోనే మ్యాక్సిమం ఉంటుంది, అంతకుమించి అయితే ఎక్కువ పోదు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఆ తీసుకొచ్చిన దూరాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్టాకును బట్టి, ఆ లోడింగ్ చేసే ఖర్చులను బట్టి, లారీ అయితే కొంచెం ఎక్కువ అవుద్ది, ట్రాక్టర్ అయితే తక్కువ అవుద్ది. సో ఈ విధంగా దాన్ని క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ను నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ ఏం రాశారు? ఇక్కడ చూడండి, నూతన ఉచిత ఇసుక విధానం వీళ్ళే రాశారు. ఇక్కడ వీళ్ళే బోర్డు పెట్టారు, వేసిన బోర్డు వీళ్ళే పెట్టారు, నూతన ఉచిత ఇసుక విధానం అని చెప్పి. కానీ రాతలు మాత్రం అడ్డగోలు రాతలు రాశారు. ఏమని రాశారు చూడండి. ఇక్కడ పన్నుల మోత, రవాణా ఛార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసి మోపాడు. ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చనేతలదే. రవాణా ముసుగులో బయటికి తరలించి చొమ్ము చేసుకునే ప్రయత్నం. అరే బాబు, ఇప్పుడు ప్రారంభించిందో నిన్నో ఇవాళో ఇంకా ఏకంగా తరలించేసారంట, సొమ్ము చేసుకున్నారంట. నువ్వు చేసిన పని అందరూ చేస్తారని చెప్పి కంగారు పడితే ఎలాగా? ఇప్పుడు ఒక దొంగ అంట ఎదుటి వ్యక్తిని కూడా చూసి అలాంటి పనులే చేస్తాడేమని చెప్పి కంగారు పడతారంట. దీనికి వేరే పదం కూడా వాడచ్చు, బాగోదని చెప్పి వాడేదిలే. కానీ దాదాపు 40 లక్షల టన్నులు గత 40 రోజుల్లో మాయమంట. ఎక్కడికి మాయమైంది? మాయం అవ్వలా. 40 లక్షల టన్నులను సేకరించారు. ఎక్కడి నుంచి? మీ నాయకులు అడ్డగోలుగా అక్రమంగా నిల్వ చేసిన స్టాకులు ఉన్నాయి చూసారా, అక్కడి నుంచి సేకరించి ఇప్పుడు అదే ప్రజలకు ఇచ్చేది. మీరు దొంగసాటుగా నిల్వలు ఏదైతే చేశారో ఆ నిల్వలనే ఈరోజు ప్రజలకు ఉచితంగా పంచే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాకాలం అవసరాలకు ముందుగా గత ప్రభుత్వం నిల్వ చేసిందట. గత ప్రభుత్వం నిల్వ చేస్తే నిజంగా స్టాక్ పాయింట్లో నిల్వ చేయాలి. వైసీపీ నేతల ఇళ్లలోనూ, వైసీపీ నేతల స్థలాల్లోనూ ఎందుకు నిల్వ చేశారు? ఆ మొత్తాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జగన్ హయాంలో ఏటా
ఖజానాకు 780 కోట్ల ఆదాయం అట. ఒక 40,000 కోట్లు 50,000 కోట్లు దోచుకుని ఉంటాడు, ఏటా 780 కోట్లు మాత్రం రాష్ట్ర ఖజానాకి ఇచ్చాడు, మిగిలిందంట. ఇప్పుడు మీకు ట్విస్ట్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫోన్పేలు గూగుల్ పేలు ఏమీ చెల్లవు, ఆన్లైన్ డిజిటల్ పేమెంట్లు అన్నీ చెల్లవు, క్యాష్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? పారదర్శకతకు పెద్దపీట వేసి అసలు క్యాష్ లేదు, మొత్తం ఆన్లైన్లోనే చెల్లించాలా. ఎక్కడైనా 99% ఆన్లైనే. ఎక్కడైనా తప్పని పరిస్థితి వస్తే 1-2 చోట క్యాష్ తప్ప పూర్తిగా ఆన్లైన్ విధానాన్ని ఈ ప్రభుత్వం తెస్తే క్యాష్ విధానాన్ని నువ్వు తెచ్చావు. ఇప్పుడు చెప్పు, ఎవరు దోచుకునే ప్రయత్నం చేశారు? ఆన్లైన్ విధానంలో ప్రతి రూపాయి లెక్కే, కానీ చేత్తో తీసుకున్న డబ్బులకి లెక్కపత్రాలు అవి గతంలో లెక్కర్లో కానివ్వండి, శాండ్లో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. సో ఈ విధంగా దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి రాతలన్నీ కూడా ఒక తప్పుడు రాతలు, కేవలం విషం చిమ్మాల, ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేయాల. నీకు ఆధారాలతో సహా నిరూపిద్దాం. ఒకసారి చూడు, ఇదిగో ఇక్కడ చూడండి, ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత పడిందో వీళ్ళు అడ్డగోడు రాతలు రాశారు కదా, ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత పడిందో చూడండి. ఇక్కడ ఇది ఎప్పుడుది? 8/7/2024 తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో, సాయంత్రం 5 గంటల 48 నిమిషాలకు. సో ఇక్కడ ఒకసారి చూడండి, స్టాక్ యార్డ్ అడ్రస్ వచ్చేసి కేసర, ఇకపోతే డెలివరీ అడ్రస్ వచ్చేసి పరిటాల విలేజ్ కంచికచర్ల. ఎంత క్వాంటిటీ ఎంత? 4.5 టన్నులు. అంటే ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత పడింది? 1,305 రూపాయలు. కేవలం ఒక ట్రాక్టర్ ఇసుక 1,305 రూపాయలు పడింది. మరి గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక 8,000 నుంచి 10,000 రూపాయలు అయింది. అవునా కాదా? ఎక్కడైనా సరే గత 5 ఏళ్లలో ఓపెన్ ఛాలెంజ్, వైసీపీ నేతలకు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్, మీరు కూడా స్లిప్పులు తీసుకునే ఇసుక తెచ్చుకుని ఉంటారు కదా, ఒక ట్రాక్టర్ ఇసుక ఎక్కడైనా సరే 1,300 రూపాయలకి గత ప్రభుత్వంలో వచ్చిందా? ఓపెన్ ఛాలెంజ్, ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్. 1,300 రూపాయలకి ఒక ట్రాక్టర్ ఇసుక ఎక్కడైనా వచ్చిందా? హైలీ ఇంపాసిబుల్, ఎక్కడా రాలేదు. ఒక ట్రాక్టర్ ఇసుక 8,000 నుంచి 10,000 రూపాయలు గతంలో పడితే ఇక్కడ ఎంత పడిందండి? కేవలం 1,300 రూపాయలు మాత్రమే పడింది ఒక ట్రాక్టర్ ఇసుక. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇసుక ఉచితంగా ఏంటి 1,300 రూపాయలు మొత్తానికి. లోడింగ్ ఛార్జీలు 4.5 టన్నులను ఆ ట్రాక్టర్లో లోడ్ చేసినందుకు గాను అయినటువంటి ఖర్చులు ఆ 1,305 రూపాయలు. మరి 10,000కి 1,300 రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఇదొక్కటే కాదు, లారీ ఇసుకను కూడా చూద్దాం ఒకసారి. సో ఇది కూడా చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది కూడా ఒక లారీ ఇసుక. ఆ డేట్ ఎప్పుడు? 8/7. ఇది కూడా ఇదిగో మొత్తం 20 టన్నులు 11,800. అంటే ఒక లారీ ఇసుక కేవలం 11,800 మాత్రమే. మరి గతంలో ఒక లారీ ఇసుక 40,000 నుంచి 50,000 రూపాయలకు అమ్మిన ఘనత గత ప్రభుత్వానిది. మరి తక్కువలో తక్కువ 40,000 వేసుకోండి, 40,000కి 11,000కు ఏమైనా సంబంధం ఉందా? ఒక లారీ ఇసుక అంటే దాదాపుగా ఎంత పని చేయవచ్చో మీరు అర్థం చేసుకోండి. గట్టిగా ఒక 4-5 లారీలు అయితే ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయిపోద్ది. గట్టిగా ఒక 5 లారీలు అయితే ఒక మాదిరి ఇంటి నిర్మాణం పూర్తయిపోద్ది పూర్తిగా. అంటే ఒక లారీ ఇసుక 11,000 రూపాయలకు, గతంలో ఇదే లారీ ఇసుక 40,000 నుంచి 50,000 రూపాయలు తీసుకున్నటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు చెప్పండి, ఇది మనం ఆధారాలతో మాట్లాడుతున్నాం, డేట్లు ఉన్నాయి, దానికి సంబంధించిన నెంబర్లు అవి ఉన్నాయి, అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. స్టాక్ పాయింట్ నుంచి ఇచ్చినటువంటి ఒరిజినల్ పత్రాలు ఇవన్నీ కూడా, జిరాక్సులు కాదు, ఒరిజినల్ పత్రాలు. ఇక్కడ మన దగ్గర ఇన్ని ఆధారాలు ఉన్నాయి. మరి సాక్షిలో ఏం విషయం చెప్పారు? ఒక టన్ను 800, ఒక టన్ను 1,000 రూపాయలు తీసుకుంటున్నారు. టన్ను 1,000 రూపాయల మాట నిజమే, అది మీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఒక టన్ను 1,000 రూపాయలు నిజమే. కానీ ఈ ప్రభుత్వంలో ఒక టన్ను 200 నుంచి 300 రూపాయలు మాత్రమే పడుతుంది, అంతకు మించి పడదు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. మీరు కావాలంటే పోనీ ఈ వీడియోలో చెప్పేదాన్ని కూడా అబద్ధాలు, ఏదో ఒక ప్రభుత్వానికి వంత పడుతున్నారని మీకు అనిపిస్తే, మీరు ఒకసారి గతంలో 5 ఏళ్లలో మీ ఇంటి పక్కన ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఇసుక తెచ్చుంటారు. అమ్మ ఒక ట్రాక్టర్ ఇసుక మీరు ఎంతకు తెప్పించారు గతంలో? ఇప్పుడు 1,300కు వచ్చింది కదా, మనకు కనపడుతుంది కదా. సరే ఏరియా మారితే అది 1,500 అవ్వచ్చు, అంతకు మించి అయితే ఉండదు. ఒక ట్రాక్టర్ ఇసుక మీరు ఎంతకు తెచ్చారని అడగండి. పోనీ ఒక లారీ ఇసుక మీరు గతంలో ఎంతకు తెప్పించారనండి. 40,000 తగ్గల. ఒక లారీ ఇసుక 40,000 ఎక్కడా తగ్గల. గతంలో భవన నిర్మాణ రంగం మొత్తం కూడా కుదేలైపోయి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులందరూ గత ప్రభుత్వంలో రోడ్డున పడితే, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వారి చేతి నిండా పని, హ్యాపీగా సంతోషంగా పనులకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి భవన నిర్మాణాలన్నీ కూడా ఇప్పుడు తాజాగా ప్రారంభమై, దాని మీద ఆధారపడిన దాదాపు 15 రంగాలు ఈరోజు మళ్ళీ చేతి నిండా పని వచ్చి ఆనందంగా వాళ్ళు పనులు చేసుకునే పరిస్థితి.
సో ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా అది. సాక్షిలో రాసేదంతా కూడా విషం. ఇదిగో ఆధారాలు ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. దమ్ముంటే ఈ చూపించినటువంటివి తప్పు అని నిరూపించే దమ్ముంటే సాక్షికి ఓపెన్ ఛాలెంజ్. ఒక లారీ ఇసుక గతంలో ఎక్కడైనా 11,000కి వచ్చిందా? ఒక ట్రాక్టర్ ఇసుక ఎక్కడైనా గతంలో 1300కి వచ్చిందా? వైసీపీ నేతలు ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్. మరి ఇప్పుడు ఎలా వచ్చింది అంత తక్కువకి? ఎందుకంటే ఉచిత ఇసుకకు రేటు లేదు. కేవలం లోడింగ్ ఛార్జీలు, దాన్ని తీసుకొచ్చినటువంటి సేనరైజ్ మొత్తం ఈ ఛార్జీలే తప్ప ఎటువంటి ఛార్జీలు లేవు. ఇది నేటి ఇసుక విధానం. కానీ వైసీపీ రాసే ప్రతి రాత కూడా అసత్యమైందే. ఆ రాతలు చూసి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దు.